సరే. ఓకే, ప్రతి సంవత్సరం ఇక్కడనే పూజలు ఘనంగా చేయాలా. యూత్ 11 రోజులు మంచి పూజలు చేసి అది గణపతి ఆశీస్సులు పొందాలా. మీరు ఉన్నత స్థాయిలో చదివి మంచి ప్రయోజకులై కాలానికి మంచి పేరు తీసుకురావాలా, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుతా ఉన్నాము. గణపతి ఆశీస్సులు ప్రతి కుటుంబంకు నిండుగా ఉండాలని కోరుతా ఉన్నాము. 11 రోజులు నిష్ఠగా పూజలు చేసి ఇంత శ్రద్ధతో అన్నదాన కార్యక్రమాలు పూజలు చేసినందుకు గణపతి ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయి. అట్లాగే గణపతి 2వ లడ్డు తీసుకుంటున్నారు డాక్టర్ జగదీష్ గౌడ్ గారికి. మళ్ళీ ఇంకొక సెన్సేషన్ న్యూస్ ఏంటంటే గణపతి మీద ఉన్న శాలువా 11 రూపాయలు మంచి పూజలు అందుకొని అది అదృష్టవంతులు ఎవరో కానీ ఇక్కడ ఉన్నారు. ఆ వారికి 1000 పదాలు ఇచ్చేసి ఆర్టీఓ శ్రీనివాస్ గారిని శాలువా కప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 1000 పదాలు గణపతి శాలువా. జై గణేష్ మహారాజ్ కి. సూపర్. गणपति बप्पा ये बोलो गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा చెప్పంగానే 1100 రూపాయలు ఇచ్చేసి కాలువ 1100 పదాలు ఇచ్చిన వినాయకుడు ఆశీస్సులు నిండుగా ఉండదు. ఆర్టీఓ శ్రీనివారు లడ్డు వేరపాట ఏడుంటే ఆర్టీఓ శ్రీని అక్కడ ఉంటాడు కాబట్టి మన గణపతి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుతాము. ఆయన కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని కోరుతాము. నవరాత్రుల్లో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ రోజు భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో కమిటీ తరఫున పెద్ద ఎత్తున పూజలు జరపడం జరిగింది. అట్లాగే బాయ్స్ యూత్, ఫ్రెండ్స్ యూత్, కింగ్స్ క్లబ్ పిల్లల మా కాలనీ పిల్లల యూత్ క్లబ్ అందరూ పెద్ద ఎత్తున 11 రోజులు నిర్విరామంగా పూజలు చేసి మరి ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో వెళ్తా ఉన్నారు. వాస్తవంగా గణేష్ ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆర్మూరు పట్టణ ప్రజలందరూ శాంతియుతంగా నిమజ్జన పాల్గొనాలని చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఈసారి డీజిల్ బంద్ చేసి మరి స్వచ్ఛందంగా సహకరించినందుకు మన యూత్ కూడా మేము మా కమిటీ తరఫున వాళ్ళకు అభినందన తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే పూజలకే ప్రాధాన్యత ఇవ్వాలని గతంలో మన శాంతి కమిటీలు చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా పూజలు, అన్నదానాలు, చాలా యజ్ఞాలు ఇవన్నీ బ్రహ్మాండంగా చేసి ఒక గర్వకారణంగా నిలిచారు. మరి అట్లనే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు మంచి పూజలు చేస్తూ మంచి ఉన్నత చదివి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుతా ఉన్నాము. వాస్తవంగా హౌసింగ్ బోర్డు కాలనీలో పిల్లలు ఎంత యాక్టివ్ ఉంటారంటే చెప్పలేనంత ఉంటారు. పండుగ వాతావరణం సృష్టించిన గత కాలనీకి దక్కుతుంది. మరి ఇట్లాంటి యూత్ రానున్న భవిష్యత్తులో మంచి ఉన్నత చదివి మరి వినాయక ఆశీస్సులతో మంచి పొజిషన్లో ఉండాలని వినాయకుని కోరుతా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మా చదువులలో కూడా కీర్తి ప్రతిష్టలు సాధించాలని కోరుతా ఉన్నాము. ఆర్మూరు పట్టణ ప్రజలందరూ యూత్ మంచి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి డీజిల్ నిషేధించి సహకరించినందుకు ఆర్మూరు పట్టణం తరఫున అందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై గిడంతా నిలబెట్టి ఆధ్వర్యంలో 11వ సంవత్సరంలో విజయవంతంగా చేసిన ఈ 11 రోజులు మరి ఇంత నిర్విరామం చేసిన యూత్ సభ్యులకు మరి ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఈసారి స్వచ్ఛందంగా డీజిల్ నిషేధం చేసినప్పటికీ మంచి పూజలతోని, మంచి యాగాలతోని, అన్నదానాలతోని ఈరోజు కాలనికే గర్వకారణంగా తీర్చిదిద్దినటువంటి మన కింగ్స్ యూత్ క్లబ్లకు ఆ కాలం తరఫున పిల్లలందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నాం. గణపతి ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబము మంచి సంతోషాలు ఉండాలని గణపతిని ప్రార్థించడం జరిగింది. మరి పిల్లల యూత్ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని ఆ 11 రోజులు గణపతిని వేడుకున్నాము. గణపతి ఆశీస్సులు నిండుగా ఉంటాయని చెప్పేసి కోరుతా ఉన్నాము.
ఎందుకంటే ప్రత్యేకతకు కింగ్స్ యూత్ క్లబ్ అంటేనే హౌసింగ్ బోర్డు ఒక పెద్ద ప్రత్యేకత. వాళ్ళు ఏం చేయాలని ఆయన కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ప్రతి పనిలో అందరూ కలిసి ఉంటారు. చేయి కలుపుకొని ఇంత పెద్ద ఎత్తున పూజలు చేసినందుకు వారికి కాలం తరపున ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాము. మరి నిమజ్జన కార్యక్రమంలో కూడా శాంతియుతంగా పోయి మంచి ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేసి మంచి గణపతిని సాగదవాలని కోరుతా ఉన్నాము. జై గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. పెద్ద వేల పాట జరుగుతుంది. మరి మొట్టమొదటిగా గణపతి కింగ్స్ యూత్ క్లబ్ 5,100 అర్రాసు వేలం చేయబడుతుంది. ఒకటోసారి 5,100 గణపతి పాట 5,100. ఒకటోసారి 6,000 రూపాయలు ఆర్టీఓ శ్రీన్ గారి పాట 6,000 రూపాయలు. ప్రతి సంవత్సరము మరి గణపతిలో శ్రద్ధతో ఆర్టీఓ శ్రీనివారు గారు పాడతారు. మరి ఆయన గణపతి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి, ఇంకా కంటిన్యూ ఉండాలని కోరుతా ఉన్నాము. 6,000 రూపాయలు ఆర్టీఓ శ్రీనివాస్ గారి పాట ఒకటోసారి. ఆర్టీఓ శ్రీనివాస్ గారి పాట ఒకటోసారి. మరి ఉత్సాహవంతులు ఎవరైనా పాటలు పాల్గొనవలసిగా కోరుతా ఉన్నాము. మరి 11 రోజులు నిర్వహణ పూజలు అందించిన సందర్భంగా లయాప్రో వారు 6,666 రూపాయలు లక్కీ నెంబర్. మరి అది ఇంకా పెద్దగా ఉండాలని కోరుతా ఉన్నాము. లయా ప్రొడక్షన్స్ వారి పాట 6,666 రూపాయలు. వారు 9,900 రూపాయలు. 9,595 మనోడా 9,595 రూపాయలు. ఒకటోసారి బిర్యానీ రాంబాబు బిర్యానీ మనోడు గుజరాతీ ఆకాశు యువకుడు. మరి యూత్కి ఆదర్శం, అందరికీ ఆయన ఆకర్షణీయుడు కాబట్టి మరి ఆయన మన కాలనివాసుడే. 9,595 రూపాయలు. ఒకటోసారి యూత్కు ఆయన ప్రేరేపంతో ఉత్తేజవంతం కాబట్టి ఆయన వ్యాపారవేత్త. మరి ఇంకా ఆయన బిజినెస్లు మంచిగా నడాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఆ వయసులోనే యూత్కే ఆదర్శమైన మరి ఆయన వ్యాపారాలు మంచిగా నడాలా. మరి గణపతి ఆశీస్సులు నిండుగా ఉండాలని, గుజరాత్ ఫ్యామిలీకి నిండు ఆశీస్సులు ఉండాలని కోరుతా ఉన్నాను. 10,500 పులాసా లింబాద్రి. ఒకటోసారి పులాసా లింబాద్రి 10,500. 11,100 లయా ప్రొడక్షన్ వారి పాట 11,100 పాట 12,000 రూపాయలు. ఆర్టీఓ శ్రీనివాస్ గారి పాట 12,000 రూపాయలు. సంవత్సరాల నుంచి ప్రతి లడ్డు పాటలో యువతలకు ఆదర్శంగా ఉంటాడు. ఆయన ఎందుకు ఎంకరేజ్ చేస్తాడంటే పిల్లల ఉత్సాహం ఉండాలని చెప్పేసి చెప్తాడు. కాబట్టి రాంబాబు బిర్యానీ 12,500 ఇప్పుడే ఫోన్లో చెప్తున్నాడు. 12,500 రాంబాబు బిర్యానీ పాట ఒకటోసారి వెళ్తుంది. మరి ఒకటోసారి 12,500 రూపాయలు రాంబాబు బిర్యానీ. ఆయన అసలు బిజినెస్లు మళ్ళీ యూత్ అందరూ ఆదర్శంగా తీసుకొని అందరూ వ్యాపారంలో ముందుకెళ్లాలని కోరుతా ఉన్నాం. ఉన్నత చదువులు చదివి మరి మంచి ప్రయోజకులు కావాలని వినాయకుడిని కోరుతా ఉన్నాం. కాబట్టి అంటే పూజలకే ఫలితం కాకుండా స్వచ్ఛంద కార్యక్రమాలు ఎప్పుడన్నా పెడితే మీరు ముందుండాలని కోరుతా ఉన్నాం. అవునా, పండిత్ పవన్ మాజీ చైర్మన్ గారి కొడుకు పద్యం 15,000 రూపాయలు. 15,000 రూపాయలు పండిత్ పవన్ గారి కొడుకు పండిత్ ప్రద్యుమ్ 15,000 రూపాయలు. ఒకటోసారి 15,000 రూపాయలు. ఒకటోసారి మరి ఆయన మన కాలనీ వాసుడే కాబట్టి మరి ఆయన కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. వాళ్ళకు కూడా మంచి గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుతా ఉన్నాము. కాబట్టి ప్రోత్సహించడానికి ఈ టెండర్లు వారికి చైతన్యవాల అందరం కాలంలో వాళ్ళు ముందు వరుసలు ఉంటారు. కాబట్టి మరి వాళ్ళు చేసే పనులు కూడా మంచిగా ఉంటాయి. ఇక నుంచి స్వచ్ఛత కార్యక్రమంలో ప్రతి దాంట్లో మీరు ముందుండాలని కోరుతా ఉన్నాము. రాంబాబు బిర్యానీ వాళ్ళు 15,500 రూపాయలు. 15,500 రూపాయలు రాంబాబు బిర్యానీ.
రాంబాబు బిర్యానీ పాట 15,500 ఒకటోసారి 15,500 రూపాయలు ఒకటోసారి. ఆకాష్ గుజరాత్ మన ఉత్సాహవంతుడు యువకుడు ఆకాష్ గుజరాత్. మరి ఆయన వ్యాపారాలు మంచిగా ఉండాలా, గణపతి ఆశీస్సులు ఉండాలి కాబట్టి 15,500 రూపాయలు ఒకటోసారి. ఆకాష్ గుజరాత్ గారి పాట ఒకటోసారి. 16,000 ఒక వంద గజేందర్ గారి పాట. గజేందర్ పాట. ఆర్టీఓ శ్రీనివాస్ గారి పాట 16,500. ఆర్టీఓ శ్రీనివాస్ గారి పాట 100. ఎంత ఉన్నప్పటికీ 2,000 పాట పాడి 10 మందికి ఆదర్శమవుతాడు కాబట్టి 16,500. ఆర్టీఓ శ్రీనివాస్ గారి పాట ఒకటోసారి. గుజరాత్ ఆకాష్ 17,000 రూపాయలు ఒకటోసారి. గుజరాత్ 17,500. గుజరాత్ ఆకాష్ 17,500 రూపాయలు. గుజరాత్ ఆకాష్ ఒకటోసారి. పండిత్ ప్రత్యుమ్ 18,999 రూపాయలు. 18,999 రూపాయలు. పండిత్ ప్రవణ్ గారి తనయుడు, మన కాలనీ వాసుడు, యంగ్ యూత్ డైనామిక్ కాబోయే లీడరు. మరి ఆయన ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో యువత మంచి పేరు తీసుకురావాలని కోరుతాను. మన కాలనీ వాసే కాబట్టి మరి ఆ యువ నాయకుడికి వినాయక ఆశీస్సులు ఉండాలని కోరుతా ఉన్నాం. 18,999 రూపాయలు. మరి మొట్టమొదటి పాట. మరి ఆయనకు నిండు ఆశీస్సులు, ఆయన ఫ్యామిలీకి, ఆయన కుటుంబకు. రాంబాబు 20,000 రూపాయలు. గుజరాతీ ఆకాష్ రాంబాబు బిర్యానీ 20,000 రూపాయలు మాత్రమే ఒకటోసారి వెళ్తుంది. మరి గుజరాత్ ఆకాష్ మరి ఆయనకు పేరు దక్కాలా, ఆయన కాలనీకి ఆయన మంచి సేవలు ఉండాలా, ఆయన స్వచ్ఛందంగా ఎప్పుడు ముందే ఉంటాడు. ఆకాష్ యువ నాయకుడు కాబట్టి గుజరాత్ ఆకాష్ రాంబాబు బిర్యానీ ఇంకా 10 బ్రాంచులు పెట్టాలని కోరుతా ఉన్నాం. మన ఆయన ఇందాకనే మందిరంలో కూడా ఇప్పుడు కూడా 21,000 ఉదార స్వభావంతో వాడు 20,100 రూపాయలు. గజేందర్ గారు ఒకటోసారి. మరి ఆయనకు వినాయకుని ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుతా ఉన్నాము. రాంబాబు బిర్యానీ పాట. గుజరాత్ ఆకాష్ గారి పాట 22,000 రూపాయలు. 22,000 రూపాయలు. 10 కిలోల లడ్డు. 10 కిలోల లడ్డు 11 రోజులు నిర్విరామంగా పూజలు అందుకున్న లడ్డు. మరి గుజరాత్ ఆకాష్ 22,000 రూపాయలు పాల్గొనడం విశేషం. ఆయన మరి వినాయకుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుతా ఉన్నాం. బ్రాంచ్లు చేయాలని గణపతికి కోరుకుంటున్నాం. 22,000 రూపాయలు. గుజరాత్ ఆకాష్ 22,000 రూపాయలు. గుజరాత్ ఆకాష్ 22,000 రూపాయలు మొట్టమొదటిసారిగా పాడుతున్నారు. మరి ముందు వరుసలో ఉండాలని కోరుతాం. కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నది. ఈ 11 వసంతాలు నిర్విరామంగా ఇంత విజయవంతంగా పూర్తవుతున్నందుకు మన ముఖ్య దాతలైనటువంటి మన ఇక్కడ మహాదాతల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. మా ముఖ్య దాతలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాం. వాటిలో ముఖ్యంగా మాకు ఇళ్ళ అందుబాటులో ఉండి అండగా ఉండి మీరు ముందుకు తీసుకెళ్ళండి, మేమున్నాము అని మాకు మా దాతలు సహకరిస్తాము. వారిలో ముందుగా ఉండేది మా కౌన్సిలర్ లింగాగౌడ్ గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ లింబాని గౌడ్ గారు, అదేవిధంగా మన ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అయినటువంటి లింగాగౌడ్ గారు, అదేవిధంగా ఇంతియాజ్ ఖాన్ గారు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా ఆనంద్ ప్రింటర్స్ వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. అదేవిధంగా పిఏ రాజశేఖర్ గారికి, అదేవిధంగా
సందీప్ గౌడ్ గారికి, ఆర్టీఓ శ్రీనివాస్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. పూల నరసయ్య గారికి, తమ్మాకు శేఖర్ గారికి, అదేవిధంగా రాస్తారాము, డాక్టర్ జయేశ్వర్ గౌడ్ గారు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కాలనీకి ఇక గణపతికే కాదు మన కాలనీ ఆరోగ్యంగా ఉంచాలని కూడా ఇలా కృషి చేస్తా ఉన్నారు. గారు, కింగ్స్టన్ గారు, అదేవిధంగా పవన్ కరుణాకర్ రెడ్డి గారికి ప్రత్యేకించి చెప్తా ఉన్నాము. ఇప్పుడు లడ్డు వేలంలో 22,000 రూపాయలకు ఒకటోసారి రాజధాని వారి పాట 22,000 ఒకటోసారి. ఒకటోసారి, రెండోసారి పోతున్నది, మరిగా 22,000 రూపాయలు. మొట్టమొదటి లడ్డు గుజరాతీ ఆకాష్ బిర్యానీ, రాంబాబు బిర్యానీ గారికి 22,000 రూపాయలు ఒకటోసారి. రూపాయలు ఒకటోసారి. 11 రోజులు నిర్విరామంగా పూజలు అందుకున్న గణపతి లడ్డు గుజరాత్ ఆకాష్ రూపాయలు, 22,000 రూపాయలు ఒకటోసారి. గుజరాత్ ఆకాష్ వారి పాట ఒకటోసారి. సమయం మించిపోతుంది కాబట్టి ఎవరైనా లడ్డు వేలంలో పాల్గొనే వాళ్ళు ఉంటే తొందరగా వచ్చి ఇక్కడ పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాము. గత సంవత్సరం 21 కిలోల లడ్డూలు రెండు కూడా భారీ ధర పలకడం జరిగింది. ఒకటి 30,000 రూపాయలు, రెండవది 18,000 రూపాయలు. ఇలా ఎల్లవేళలా మన హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు భక్తులందరూ కూడా మన కింగ్స్ వారిని సహకరిస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నారు. చూడాల్సి ఉంటుంది. ఇక్కడ గుజరాత్ ఆఖర సమయం ఎక్కువ లేదు కాబట్టి మరి 1 నిమిషం మాత్రమే సమయం ఉంది. తదుపరి రెండో లడ్డు వేయడం కూడా జరగబోతున్నది. మొదటి లడ్డు విజేత ఎవరు రాబోతున్నారనేది మరి కాసేపట్లో తెలియబోతున్నది. గుజరాత్ ఆకాష్ వారి పాట 22,000 రూపాయలు. రెండోసారి రాంబాబు బిర్యానీ గుజరాత్ ఆకాష్ వారి పాట. మొదటి లడ్డు వేలం 22,000 రూపాయలు. రెండోసారి రాంబాబు బిర్యానీ గుజరాత్ ఆకాష్ వారి పాట. మొదటి లడ్డు వేలం 22,000 రూపాయలు. రెండోసారి మూడోసారి గుజరాత్ ఆకాష్ వారి రాంబాబు బిర్యానీ వారికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాము. తదుపరి రెండో లడ్డు వేలానికి ముందుకు వచ్చింది. ప్రస్తుతం కింగ్స్ యూత్ వారి పాట 5,001 రూపాయి. కింగ్స్ యూత్ వారి పాట 5,001 రూపాయి ఒకటోసారి. 5,500 రూపాయలు ఆర్టీఓ శ్రీనివాస్ గారి పాట ఒకటోసారి. 5,500 రూపాయలు ఆర్టీఓ శ్రీనివాస్ గారి పాట ఒకటోసారి. 5,600 గుండా రాంప్రసాద్ గారి పాట 5,600 రూపాయలు. కొలాస లింబాద్రి వారి పాట 7,000 రూపాయలు. 7,500 రూపాయలు ఆర్టీఓ శ్రీనివాస్ గారి పాట 7,500 రూపాయలు. 7,000 రూపాయలు గట్టిగా చెప్పట్లు.
పండిత్ పవన్ గారి పాట 8,000 రూపాయలు. రూపాయలు. ఆర్టీఓ శ్రీనివాస్ గారి పాట. కులాస లింబాద్రి గారి పాట 9,100 రూపాయలు. జిట్ట హర్షివ 10,000 రూపాయలు. జిట్ట హర్షివ. పండిత్ పవన్ గారి పాట 11,000 రూపాయలు. గట్టిగా చెప్పట్లు. 12,000 రూపాయలు. గట్టిగా చెప్పట్లు ఒకటోసారి. 12,000 రూపాయలు. లింగగౌడ్ గారి పాట 12,000 రూపాయలు. 12,500 రూపాయలు. డాక్టర్ జగన్ గారి పాట గట్టిగా చెప్పట్లండి. 12,500 రూపాయలు. లయా ప్రొడక్షన్స్ 12,600 రూపాయలు. గట్టిగా చెప్పట్లు. రాజేంద్రన్న పాట 15,000 రూపాయలు. గట్టిగా చెప్పట్లు. రెండవ లడ్డూకి భారీ స్పందన వస్తుంది. 15,000 రూపాయలు. గజేంద్రన్న పాట 16,000 రూపాయలు. పండిత్ పవన్ గారి పాట గజేంద్రన్న పాట 17,000 రూపాయలు. లింగగౌడ్ గారి పాట 18,000 రూపాయలు. గట్టిగా చెప్పండి. పండిత్ పవన్ గారి పాట 19,000 రూపాయలు. మొదటి లడ్డు యొక్క ధరని దాటిపోయింది. 19,000 రూపాయలు. గారి పాట రూపాయలు. ఒకటోసారి. సమయం ఎక్కువగా లేదు. ఎవరైనా పాట పాడదలుచుకునే వారు ఉంటే ఇక్కడ వారి యొక్క పేరు నమోదు చేసుకోవాలి. మోరియా గజేంద్రన్న పాట 19,100 రూపాయలు. ఒకటోసారి. పాట 19,100 రూపాయలు. రెండోసారి 19,100 రూపాయలు. రెండోసారి రూపాయలకు ఆకాష్ గుజరాత్ వారు దక్కించుకున్నారు. రాంబాబు బిర్యానీ వారు. రెండవ లడ్డు వేలం జరుగుతా ఉంది. రెండోసారి వెల్కమ్ అన్న. గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ లేక 12 గంటల రాత్రి కూడా వాళ్ళకి ఫోన్లు చేసి మరీ నిద్ర లేకుండా చేసి కరెంట్ ఏమా అంటాం. వారి సేవలు ఇంత అంత కాదు. మరి వాళ్ళకు మా వినాయక గారి ఆధ్వర్యంలో తెలుపుతా ఉంటాడు. ఎందుకంటే ధన్యవాదాలు చెప్తాను. ఇప్పుడు ఎంత చిన్న సంవత్సరాలు కూడా వచ్చినా కానీ వారు కష్టం ఓర్చుకొని కూడా వారు మనకు వెలుగునిస్తున్నారు. కాబట్టి మా కాలనీ తరఫున మా అన్నగారి తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. డిపార్ట్మెంట్ వారు మొన్న వర్షాల సమయంలో కూడా అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి నేను కూడా చాలా మందికి సమస్యలు ఉన్న దగ్గర మాట్లాడుతున్నా. పోల్ ఇరిగిందని చెప్పగానే సేమ్ డే పోల్ కూడా వేయించిన కొన్ని గ్రామాలల్లో చెప్పగానే మీరు కూడా స్పందించి పైన అధికారులతో మాట్లాడి అక్కడ ఇంకేదన్నా అందుబాటులో ఉన్నా కానీ తీసుకొని దాన్ని బట్టి ఇమీడియట్గా ఏపీయడం జరిగింది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ మన గూండ్ల చెరువుకు కూడా గతంలో కన్నా గొప్పగా నిర్వహించడం జరిగింది. సుమారు 3.5 లక్షల రూపాయలు లైటింగ్కి, అదే రకంగా 15 లక్షల రూపాయల వరకు మొరము వివిధ వార్డులలో ఎక్కడైతే గణపతులకి ఇబ్బంది కలగకుండా ఆ యొక్క యాత్ర శోభయాత్ర ఇబ్బంది కలగకుండా సుమారు 15 లక్షల రూపాయలు. అదే రకంగా అక్కడ ఉన్న వివిధ ఎక్కడైతే మనము చేస్తున్నామో కెనాల్ చెరువులలో అక్కడ ట్రైన్ల రూపాన సుమారు 3.5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా చూసిరుగా తెలియదు దాన్ని చూసొచ్చారా చూడండి. రేపేళ్ళండి మళ్ళీ అయిపోయినాక కూడా ఒకసారి ఏ రకంగా చేసినామో ఎంత తొందరగా చేసినామో అనేది ఒకసారి చూసి మీరు కూడా మీ కాలనీలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి కానీ క్షేమ ఫలాలు కానీ ఏ రకంగా ఇస్తున్నాము అనేది కూడా మీరందరూ కూడా చర్చ పెట్టాల్సిందిగా. అదే రకంగా 200 యూనిట్లు చాలా వరకు అందరూ కూడా ఉచితంగానే తీసుకుంటున్నారు. గతంలో రైతులకి ఉచితంగా మొట్టమొదటిసారి మండపాలకు కూడా ఉచితంగా కరెంటు కూడా ఇవ్వడం జరిగింది.
రైతులకు కూడా ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కూడా 200 యూనిట్ల వరకు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఉచితంగా ఇస్తున్నామని కూడా తెలియజేస్తూ మరొకసారి హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకి, ముఖ్యంగా కింగ్స్ యూత్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క శోభయాత్రని ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుని అందరం కూడా సంతోషంగా ఇంటికి రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ, అదే రకంగా గత వైస్ సింగగౌడ్ గారు, అదే రకంగా మాజీ అయోధ్య సేన సభ్యులు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కౌన్సిలర్ చైర్మన్ అలా ఒకసారి అంతే ఉండండి, ఒకసారి అంతే ఉండండి. కింగ్స్ యూత్ అంటేనే మనకు ఒక ఆదర్శనీయం. హౌసింగ్ బోర్డు అంటేనే యూత్ అంటేనే అన్న అందరికి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధిలో ముందుంటాడు యువ నాయకుడు. మరి ఆయన ఎప్పుడు ఆయన అండదండలు ఉండాలని కోరుతా ఉన్నాం. అభివృద్ధిలో హౌసింగ్ బోర్డుని ముందు వరుసలో ఉంచాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే మరి ఇంకా చాలా వెనుకబడిన హౌసింగ్ బోర్డుని ముందు ఉంచుతా అని చెప్పేసి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రోడ్లు 9 నెలలు బాకినాయి కాబట్టి ఖచ్చితంగా అన్న ప్రత్యేక దృష్టి పెడతాడని కోరుతా ఉన్నాం. యూత్ అంతా అన్నగారి కావాల్సిన కోరుతా ఉన్నాము. బాయ్స్ యూత్, కింగ్స్ యూత్ క్లబ్, మరి అట్లాగే అయోధ్య సేన యూత్ పిల్లలందరూ 11 రోజులు నిర్విరాంగా డీజేలు స్వచ్ఛందంగా నిషేధం చేసి, స్వచ్ఛందంగా అవాయిడ్ చేసి, పూజలు ప్రత్యేకంగా చేసారు. హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా ఉంటారు కదా, యజ్ఞాలు, అన్నదానాలు చాలా అంగరంగ వైభవంగా చేసిన యువతకు మరోసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. హ్యాట్స్ ఆఫ్ తప్పనితో ఒకసారి కోరుతాం. ఇప్పుడు గుజరాత్ ఆకాశ్ యువ నాయకుడు లడ్డు వేలంలో 22,000కు దక్కించుకున్నాడు. ఎక్కడ యువ నాయకుడు ఆకాశ్ గజేందర్ గారు లడ్డు వేలంలో పాల్గొని మన ఉత్సాహంగా తీసుకున్నందుకు మరి ఆయనకు వినాయక చేతుల మీదుగా లడ్డు 19,100 రూపాయలకు మూడోసారి మరి ఆయన చాలా ఉత్సాహంగా ఉంటాడు కాబట్టి అన్నగారి చేతుల మీదుగా లడ్డు తీసుకెళ్తా ఉన్నాం. ఉల్లేఖిస్తున్నాడు మొత్తం లడ్డులకు 50 నిలయమంటే హౌసింగ్ బోర్డు కావాలని, హౌసింగ్ బోర్డు కాలంలో యువత ముందుంటారు కాబట్టి గణపతి బప్ప యువకులు ఉత్సాహంతోనే ఇన్ని రోజులు 11 రోజులు పండుగ చేసి మరి వినాయకుని ఆశీస్సులు పొందినారు. మరి వారు ఉన్నత స్థాయిలో మంచి పొజిషన్ లో ఉండాలని కోరుతా ఉన్నాము. విక్కీ నాయకత్వంలో మరి అట్లాగే పార్టీలందరూ గత 11 రోజులుగా ఆర్మూర్ పట్టణము నియోజకవర్గంలో వివిధ మండపాల్లో గొప్పగా పూజలు చేస్తూ, అన్నదాన కార్యక్రమం చేస్తూ ఈ యొక్క గణపతయ్యని ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి పూజలు చేసి ప్రతి వార్డుల నుండి గూన్ల చెరువుకు తీసుకుని వెళ్ళే విధంగా అందరూ కూడా యువకులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. 3-4 గంటల నుంచి పేర్కేట్, మామిడిపల్లి, కోటార్మూర్, ఆర్మూర్ పట్టణంలోని కొన్ని గణపతులని సందర్శించుకోవడం జరిగింది. మనం కూడా గతంలో కన్నా కూడా గొప్పగా నిర్వహించాలని చెప్పి గూన్ల చెరువుని ఆ ప్రాంతం వెళ్ళే ప్రాంతం కానీ, అక్కడ లైటింగ్ పెట్టే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెట్టి అందరికీ కూడా సౌలత్ ఉండే విధంగా సుమారు 40 లక్షల రూపాయలు పట్టణానికే మున్సిపల్ ఫండ్ని పెట్టడం జరిగింది. క్రెయిన్ల రూపానే కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, బారికేడ్లు కానీ, ఎక్కడ అవసరం ఉన్నా సరే మున్సిపల్ సిబ్బంది, కరెంటు సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది
అన్ని రకాలుగా పోలీసు వ్యవస్థ అందరూ కూడా ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించడానికి పూర్తి సమయాన్ని కేటాయించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారికి విఘ్నేశ్వరి ఆశీర్వాదం ఇంకా గొప్పగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగని పూర్తిగా మంచిగా చేసుకొని కార్యక్రమాన్ని సంతోషంగా కంప్లీట్ చేసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు తెలిపాలి. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. మొదటి లడ్డు విజేత అయినటువంటి రాంబాబు బిర్యానీ ఆకాష్ గారికి లడ్డు బహుకరించడం జరుగుతుంది. 21 కిలోల భారీ లడ్డుని మొదటి విజేతగా 22,000 రూపాయలకు దక్కించుకున్నారు. గట్టిగా మరొకసారి చప్పట్లతో వారికి కొన్ని రోజుల గణపతి పూజలు అందుకున్న ఈ లడ్డు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ గణపతి దేవుని దయ వలన మాకు నెలలో ఇది రావడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఆ దేవుని కృప అందరికీ ఉండాలని, మా మీద ఉండాలని మీతోటి అన్ని మంచి నెక్స్ట్ టైం కూడా తీసుకుందామని. ఓకే. అన్న పేరా 11